హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనిపిస్తుందండి. ఆ ఇంపార్టెంట్ ఎందుకంటున్నానంటే మనలో ఉన్న హ్యూమన్ బీయింగ్ ఎంత దారుణంగా నశిస్తుంది అని చెప్పడానికి ఈ ఇంపార్టెంట్ అనే పదం వాడుతున్నాను. అదేంటంటే నిన్న నిధి అగర్వాల్ గారు అదే సినిమా హీరోయిన్ ఈ లేక్ షోర్ కేబిహెచ్పిలో కొత్తగా లేక్ షోర్ అనేది ఒక మాల్ ఓపెన్ చేస్తే దానికి ఆవిడ ఏదో ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిందంట. ఫోటోగ్రాఫ్ దిగడానికి ఆవిడని చుట్టుముట్టారా? లేకపోతే ఒక ఆడదాన్ని ఆటవికంగా ఇబ్బంది పెట్టడానికి చుట్టుముట్టారా? ఈ యువత, ఈ దేశ యువత, ఈ చదువుకున్న యువత ఎంత నీచాతి నీచంగా అంటే వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీస్ ఉండవా? వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? అనే ఫీలింగ్ తీసుకొచ్చే విధంగా ఆ పిల్లని చుట్టుముట్టి ఎంత క్రూరంగా అంటే ఆ పిల్ల ఇబ్బంది పడుతున్నా కానీ వాళ్ళ అవసరం తీర్చుకోవడానికి ఫోటో దిగుతున్న విధానం ఉందో చూశారు. అది కళ్ళంపడి నీళ్ళు తెప్పిస్తుంది. ఎప్పుడో నేను 'రాఖీ' సినిమా చూసినప్పుడు 'రాఖీ' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తాడు. అదేంటంటే ఒక ఆడది రోడ్డు మీద నడిచి వెళ్తుంటే కొన్ని వేల కామ కళ్ళ ముందు నుంచి నడిచి వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి ఇంకా మనకి దిగజారుడు పరిస్థితి మారదా మన దేశంలో అని అనిపిస్తుంది అని అనిపించేలాగా ఆ డైలాగ్ ఆ రోజు ఉంది. ఆ డైలాగ్ ఈరోజు ఈ వీడియో చూస్తుంటే నాకు బాధ కలిగిస్తుంది. ఇంకెక్కడ మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టు గాంధీజీ గారు చెప్పినట్టు ఇంత నీచమా? ఏం జనమయ్యా అసలా? మీరు చదువుకున్న పిల్లలే కదా, ఎక్కడా కూడా చదువుకోలేని పిల్లోడు కనిపించలేదు అక్కడ. ఇంత రాక్షసత్వంగానా? అందులో కుర్రను చూస్తే వాడికి ఫ్యామిలీ లేదా? వాడు ఎంత కామంతో రగిలిపోతున్నట్టు మీద పడిపోతున్నాడో చూస్తే ఇంకా నాకు చెప్పడానికి మనసు రావట్లేదు. దయచేసి ఇటువంటి పద్ధతులు మార్చుకోవాలని కోరుకుంటూ